ఎర్రచందనం దుంగలను కారులో అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తలుపుల మండలం పెద్దన్నవారిపల్లె అటవీ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తున్న అటవీశాఖ అధికారులు కడప జిల్లా నుంచి బెంగళూరుకు ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారు. నిందితుల్లో 2 పారిపోగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో 4 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వాటి విలువ 82,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అదే సమయంలో ముదిగుబ్బ మండలం దొరిగిల్లు అటవీ ప్రాంతంలో 7 అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నాటు తుపాకీ ఉండటంతో ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో అరుదైన వన్యప్రాణి అలుగును గుర్తించారు. నిందితులు 7 అరెస్టు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. బెంగళూరుకు ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పెద్దనవారిపల్లె బీట్ ప్రాంతమైన పోలేకనం దగ్గర అనుమానంతో ఆపడానికి ప్రయత్నించగా వాహనాన్ని కొంచెం దూరంలోనే ఆపి 3 వ్యక్తులు పారిపోతుండగా వాళ్ళను చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. వాళ్ళలో ఒకరు దొరికినారు, 2 పారిపోయినారు. ఆ ఒకరు వచ్చేసి ఆ లింగాల దిన్నె బంగారెడ్డి. ఆల్వను ఆ దొరిగల్లు ఈస్ట్ బీట్ లో పసంబాయ్ అనేటువంటి ప్రదేశంలో వేటగాళ్లు వేటాడుతున్నారనే ఇన్ఫర్మేషన్ తో అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్ లో 7 మంది ముద్దాయిలను పట్టుకొని ఒక ఆలువను, ఒక నాటు తుపాకీ, కొన్ని గుండ్లు, అట్నే గన్ పౌడర్ కూడా సీజ్ చేయడం జరిగింది.